ఆడవాళ్ళు ఒక గ్రహం నుంచి వస్తే మగవాళ్ళు ఇంకో గ్రహం నుంచి వచ్చారంట. తెలుసా మీకు ఆ బుక్? ఆడవాళ్ళకి మగవాళ్ళకి సంబంధించిన ప్రవర్తనకు సంబంధించిన బుక్ అని చెప్పి అడిగితే తెలుస్తుందంట. విన్నారా ఎప్పుడైనా? మెన్స్ ఆర్ ఫ్రమ్ మార్స్, మెన్స్ ఆర్ ఫ్రమ్ మార్స్, ఉమెన్స్ ఆర్ ఫ్రమ్ వీనస్ అనే బుక్ ఉంటుంది. మనం ఏం చేస్తూ ఉంటామంటే మగవాళ్ళందరూ కూడా ఆడవాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాం, కానీ అవరు అసలు. ఎసాను చూడండి, ఈ పాయింట్ ఏంటంటే ఆడవాళ్ళు ట్రై చేసి ఇక్కడ మారలే అనవసరం అని చెప్పి వాళ్ళే అడ్జస్ట్ అవుతారట, అర్థం చేసుకుంటారంట. ఆయన అదే చెప్తాడు, ఆ పుస్తకం రాసేటువంటి చివరి పాయింట్లో అదే చెప్తాడు. ఆడవాళ్ళు ఒక గ్రహం, మగవాళ్ళు ఇంకొక గ్రహం. ఈ గ్రహం నుంచి ఆ గ్రహానికి వెళ్ళి నువ్వు మార్చాలని ట్రై చేయొద్దు నాయన, వాళ్ళు మారరు. మగాళ్ళు మారడు, ఆడవాళ్ళు కూడా మారరు. చూడండి, అవునా కదా? ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ షాపింగ్కి వెళ్ళారు సార్. వైఫ్ ఏమంటుంది? ఏమండి చూడండి అంటది. ఎస్ సార్ నో, సెలెక్ట్ చేయండి శారీ అంటది. అవునా? పొరపాటున సెలెక్ట్ చేశారా మై డియర్ ఫ్రెండ్స్? ఏమవుతుంది? జీవితంలో ఇంకోసారి సెలెక్ట్ చేయరు. ఎస్ సార్ నో, అప్పటికప్పుడు సెలెక్ట్ చేశాడని తీసుకుంటారు, బట్ దాన్ని కట్టడం ఎన్నిసార్లు కట్టారో చూడండి. అదే వాళ్ళ ఫాదర్ ఎప్పుడో కొనిచ్చినటువంటి శారీని అవసరమైతే, అవునా కదా? ఎందుకని అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఒక రకంగా ఉంటుంది, వాళ్ళ ఇష్టం ఒక రకంగా ఉంటుంది. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే నా ఇష్టాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి, నన్ను నువ్వు అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని నువ్వు కొనివ్వలేవా, అంత మాత్రం నీకు తెలియదా? ఇట్లాంటి థాట్ ప్రాసెస్లు ఉంటారు వాళ్ళు లేడీస్. ఆ బుక్లో చాలా క్లారిటీగా రాస్తాడు. మగాడు కూడా అంతే. మగాడు ఏం చేస్తాడు? ఎక్కువ లాజిక్స్. ఎస్ ఆర్ నో? సమస్య గురించి చెప్దాం, ఏదో ఒక విషయం గురించి చెప్దామని మా వైఫ్ ట్రై చేస్తుంటుంది, దానికి సొల్యూషన్ చెప్పేస్తూ ఉంటాడు ముందే. ఆవిడ ఉద్దేశం ఏంటంటే చెప్పి అలసిపోయి ఈసారి నా మాట వింటాడేమో ట్రై చేద్దామని, సమస్య గురించి సొల్యూషన్ అక్కర్లేదు నాయన, నా మాట విను అనే థాట్ ప్రాసెస్లో చెప్తా ఉంటుంది. ఈయన సొల్యూషన్ చెప్పేస్తూ ఉంటాడు. వెంటనే ఇద్దరికి గొడవ అయిపోతూ ఉంటుంది. అంటే ఈ విధానం అనేది ఇద్దరికి కూడా కమ్యూనికేషన్ గ్యాప్ అనమాట. అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి ఆ బుక్లో చెప్పేది? ఎందుకు ఈ బుక్ గురించి చెప్తున్నాను ఇంతసేపు అంటే నవ్వించడం కోసం కాదు. సేల్స్ అండ్ మార్కెటింగ్లో పనిచేసేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ బుక్ చదవాలి. ఎందుకు చదవాలి? వెరీ వెరీ ఇంపార్టెంట్. మగవాళ్ళైతే ఆడవాళ్ళుగా ఉన్నటువంటి కస్టమర్స్ని మీరు కన్విన్స్ చేయాలంటే మీకు వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్, వాళ్ళ యొక్క అవునా కదా బ్రెయిన్ సిస్టమ్ అంతా కూడా మీకు తెలిసి ఉండాలి. అట్ ద సేమ్ లేడీస్ అయి ఉండి మీరు మగవాళ్ళని మీరు కన్విన్స్ చేయాలంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం కూడా మీకు తెలిసి ఉండాలి. అప్పుడు మీరు ఈజీగా, అవునా కదా? అది ప్రతి ఒక్కరు చదవండి. అవసరమైతే కొత్తగా పెళ్ళయ్యే వాళ్ళకి గిఫ్ట్ కూడా ఇవ్వండి. ఆ బుక్ ఇస్తారా? ఒకసారి గట్టి క్లాప్స్ కట్టండి. ఇస్తారా లేదా? చాలా ఇంపార్టెంట్. అంటే ఆయననే కాదు, మీ ఫ్రెండ్స్లలో ఆయన సరదాగా మనం 1-2 సార్లు అన్నాం కానీ తను హట్ అవుతారు కదా. ఎస్, మీ ఫ్రెండ్స్లో ఇవ్వండి. ఓకేనా? ఎందుకు ఇవ్వండి అంటే ఈ మధ్యకాలంలో డిస్టర్బెన్సెస్ అవి ఎక్కువ అవుతున్నాయి కాబట్టి సేల్స్ అండ్ మార్కెటింగ్ చేయడానికి అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఓనర్షిప్ మైండ్ సెట్ అనేది నేర్చుకోండి. ఇది నాకు సంబంధించింది కాదు, నా జీతం నాకు వస్తే సరిపోద్ది, అంతకంటే నేను ఏమి చేయలేను, ఎక్కువగా నేను ఆరాటపడాల్సిన అవసరం లేదు అనేటువంటి ఫీలింగ్లో ఉండొద్దు. మీరు ఎప్పుడైతే, ఇందాక నేను చెప్పాను కదా, మీరు ఎప్పుడైతే ఇది నాది, ఇది నేను చెయ్యాలి అని మీరు మనసులో 100% మీరు ఓనర్షిప్ తీసుకొని ప్రయత్నం చేస్తారో అప్పుడు సక్సెస్ అవుతుంది. సార్ ఫాలోఅప్స్ మనం ఎలా చేస్తూ ఉంటాం నెక్స్ట్ సెషన్లో మనం చూద్దాం. కాబట్టి ఖచ్చితంగా ఓనర్షిప్ మైండ్ సెట్తో మీరు ఎప్పుడైతే పని చేస్తారో 100% మీరు సక్సెస్ అవడానికి అవకాశం అనేది ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్. దానికి సంబంధించి ఐకాన్ అనేటువంటి ఫార్ములా ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. దీన్ని మీకు చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఆ రీసెర్చ్ చేసేటప్పుడు ఆ పాయింట్ నేను అక్కడ యాడ్ చేశాను. చూడండి, ఓనర్షిప్ మైండ్ సెట్ ఎప్పుడు వస్తుందంటే ఐకాన్లో ఐ ఏం చెప్తుందంటే ఇంటిగ్రిటీ అంటున్నాడు. ఇంటిగ్రిటీ అంటే ఏంటి? చెప్పండి. ఇంటిగ్రిటీ అంటే ఏంటి? సమైక్యత, నిజాయితీ, ఎస్ఆర్నో, ట్రాన్స్పరెన్సీ అనేటువంటి మీనింగ్స్లో వస్తుంది. అవునా కదా? మీ ఇంటిగ్రిటీ ఏంటి ఇక్కడ? మీ ఇంటిగ్రిటీ ఏంటి? ఓనర్షిప్ తీసుకోవాలి అంటే బ్యాంకుకు ఉన్నటువంటి నామ్స్ అనేవి నువ్వు తూచా తప్పకుండా 100% ఏవైతే ఉన్నాయో అవి చెప్పగలగాలి, ధైర్యంగా చెప్పగలగాలి, ట్రాన్స్పరెంట్గా ఉండగలగాలి. ఎస్ఆర్నో. అలా మాత్రమే నీకు ఒక అకౌంట్ రావడం కోసమో, ఒక డిపాజిట్ రావడం కోసమో, ఒక లోన్ నువ్వు ఇవ్వడం కోసమో అనవసరంగా
లేనివి చెప్పకూడదు. ఎస్ ఆర్ నో? అలాంటప్పుడు ఏమవుతుంది? బ్యాంక్ నామ్స్ లేకుండా ఉంటే డ్యామేజ్ వస్తుంది. ఎస్ ఆర్ నో? ఏదో ఒకటి అప్పటికప్పుడు కక్కుర్తిపడేలాగా చేయొద్దు. ఓకేనా? అది వెరీ ఇంపార్టెంట్. అండ్ చూడండి, కామ్నెస్, చాలా కామ్గా ఉండేటువంటి బిహేవియర్ని మీరు అడాప్ట్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఓనర్షిప్ అండ్ నర్చర్ అని రాశాను. రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. సార్ లాస్ట్ స్లైడ్ ఇదేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బ్రాండ్ బిల్డింగ్ నెక్స్ట్ ఇవ్వండి. బ్రాండ్ బిల్డింగ్ తీసేయండి. బ్రాండ్ బిల్డింగ్ కూడా మీరు ఉండాలి. సార్ ఎవరిని చూసి బ్రాండ్ అంటే ఎప్పుడవుతుందని చెప్పండి. బ్రాండ్ అనేది ఎలా వస్తుంది చెప్పండి ఒకసారి ఆలోచన తీసేయండి. సేల్స్ అండ్ మార్కెటింగ్లో ఇప్పుడు మీరు బ్యాంక్ కాబట్టి మీరు అందరూ కూడా నేను బ్యాంకులో పనిచేస్తున్నానని ధైర్యంగా చెప్తున్నారు. కానీ రియల్ ఎస్టేట్లో పనిచేసేటువంటి వాళ్ళు అసలు పాపం చెప్పుకోవడానికి సిగ్గుపడుతుంటారు. నిజమే కదా? రియల్ ఎస్టేట్ అనేది చాలా పెద్ద నేరం అన్నట్టుగా ఫీలింగ్ ఉండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు అదే నంబర్ 1. బ్రాండ్ రావాలంటే ఏం చేయాలంటే నీకున్నటువంటి నువ్వు చేసేటువంటి పనిని ధైర్యంగా చెప్పగలగాలి. నీ సోషల్ మీడియాలో నువ్వు చెప్పగలగాలి. నువ్వు ఉన్నటువంటి ఏరియాలో, నువ్వు ఉన్నటువంటి ఊళ్ళో, నువ్వు ఉన్నటువంటి ప్రాంతంలో నువ్వు తెలియాలి. నువ్వు తెలియాలి కదా ముందు. వచ్చినప్పుడు మాత్రమే మీకు ఇవన్నీ కూడా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి మైండ్ సెట్ మొత్తం కూడా మనం ఎప్పుడైతే మార్చుకొని దానికి అనుగుణంగా మనం వెళ్తామో అలాంటప్పుడు సక్సెస్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా మీరు ఉన్నటువంటి మైండ్ సెట్ నుంచి ఏదైతే సిస్టమ్ కోరుకుంటుందో ప్రాసెస్, అలా మీరు ఎప్పుడైతే మారుతారో, సార్ మేము ఆల్రెడీ సక్సెస్ అవుతున్నాం కదా, మాకు ఆల్రెడీ ఎంతో కొంత వస్తుంది కదా, సరిపోద్దా అంటే అలా కాదు. అంతకంటే ఎక్కువ సంపాదించగలిగేలాగా నువ్వు మారాలి. ఎస్ ఆర్ నో? అవునా కదా? ఇందాక ఎవరో బైక్, అవునా, బైక్ తీసుకున్నారు. ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టండి సార్కి. సార్ మనం అవతల వాళ్ళకి క్లాప్స్ కొడితే రేపు పొద్దున ఇప్పుడు 10 కొడితే 100 వస్తాయి. ఇప్పుడు 10 కొడితే మనం అవతల వాళ్ళకి 100 వస్తాయి. దేవుడు ప్రకృతి ఇస్తుంది. 100 మనం కొట్టాం, పక్కన వాళ్ళు కొట్టమంటే ఇలా ఇలా అనేది వదిలేస్తారు 2-3. అవునా కదా? ఇస్తేనే వస్తుంది. కాబట్టి అలాంటి మైండ్ సెట్ని మీరు అందరూ కూడా అడాప్ట్ చేసుకుని బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ఫౌండర్ గారికి, CEO గారికి, అలానే మిగతా ఉన్నటువంటి మేనేజ్మెంట్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఓపికగా ఇందాటి నుంచి వెళ్ళిపోదాం అనేటువంటి ఆన్సర్ నాకు కనిపిస్తుంది. కాబట్టి నన్ను 1:30 లేదా 2 వరకు కంటిన్యూ చేయమన్నారు. కాబట్టి నేను ఇంకా వెళ్తున్నాను. 1:30 దాటిందా? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ.